క్రీస్తు సందేశం మానవాళికి ఆదర్శమని, సమాజంలో శాంతి, ప్రేమకు మార్గదర్శకమని దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి అన్నారు. పట్టణానికి చెందిన అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి స్థానిక సామ్రాట్ హోటల్లో సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ గౌరవ సలహాదారు, దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీస్తు పుట్టుక ఆయన సందేశాన్ని వివరించారు. రెవరెండ్ పాల్ వ్యాఖ్యోపదేశం చేశారు. గౌరవ పెద్దలు కర్రీ కిషోర్ క్రిస్మస్ ట్రీని స్టార్ను వెలిగించారు. బేతాల భూషణం, గల్లె ముత్తయ్య, కటివరపు దేవయ్య, ఎన్టీఓ అసోసియేషన్ తెనాలి యూనిట్ ఉపాధ్యక్షుడు పాముల దానయ్యను ఆహ్వానించి సత్కరించారు. ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ సంస్థ కార్యక్రమాన్ని వివరించారు. జమ్ముల రమేష్, కనపర్తి ఎజ్రా, పిల్లి వెంకటేశ్వర్లు, పాముల దానయ్య, బండికల సతీష్, శరత్, ఇమాన్యుయల్, రామరాజు, జల్లి గుంటయ్య, నరేంద్ర, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 800 కోట్లకు పైగా ప్రపంచం ఉంటే, జనాభా ఉంటే, దానిలో 700 కోట్ల దాకా క్రైస్తవ మతానికి సంబంధించింది యేసుక్రీస్తు జననాన్ని ఈరోజు జరుపుకుంటూ ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది జరిపేటటువంటి పండుగ, ఏకైక పండుగ ఏది అంటే క్రిస్మస్. క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా వెల్లివిరియడం దేనికి అంటే ఒకరికొకరు చెప్పుకొని ప్రతి జీవితంలో ఒక నూతనమైనటువంటి ఉద్దేశం, ఒక నూతనమైనటువంటి కాంతి, ఒక కొత్త సంతోషం, వీటన్నిటితో పాటుగా మానవ జీవన రక్షణార్థం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ రక్షణ కార్యం ఈ రోజుతో ప్రారంభమవుతుంది కనుక క్రిస్మస్ అనేటటువంటి సంతోషం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఇదే విషయంలో ఒక చిన్న విషయాన్ని గురించి ప్రస్తావిస్తాను. నక్షత్రాన్ని గురించి, ఇప్పుడు నక్షత్రం క్రిస్మస్ ట్రీని గురించి చెప్పారు. నక్షత్రం వీధిన మనకు కనిపించేటటువంటిది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసులే కాకుండా సంతోషం జరుపుకోవాలనేటువంటి ప్రతి ఇంట్లో కూడాను నక్షత్రాన్ని వెలిగించుకుంటారు. ఎందుకు ఈ నక్షత్రాన్ని వెలిగించుకుంటారు అంటే, అక్కడ ఆ రోజుల్లోనే ప్రపంచంలో మొట్టమొదటిగా వచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి తారను చూచిన వెంటనే అక్కడ ప్రపంచ దేశంలో ఉండేటటువంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ తారను చూచి ఒక మహోన్నతుడైనటువంటి వ్యక్తి ఈ ప్రపంచానికి వచ్చాడు, ఆయన ఎవరు అనేటటువంటి అంబేద్కర్ మరి పుట్టినరోజు కానీ, ఇంకా ఎక్కడైతే దళిత సంఘాలు సమస్యలు ఉన్న చోట ఆ సమస్యల మీద పోరాడుతున్నటువంటి సంఘం, ఎక్కడెక్కడైతే ఈ అణగారిన ప్రజల్లో మరి రీసెంట్గా పాత బొమ్మనిపాలెంలో వరదలు వచ్చినప్పుడు మరి ఆ గ్రామాన్ని దర్శించి మన సంఘం తరపున దుప్పట్లు పంచడం, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మురికివాడల్లో భోజనాలు పెట్టడం, ఇంకా కొన్ని స్కూల్స్లో బీరువాలు అందించడం, స్కూల్ పిల్లలకి యూనిఫామ్ అందించడం, స్కూల్ బుక్స్, బ్యాగ్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా అంబేద్కర్ సేవా ట్రస్ట్ చేస్తుంది. అంటే చాలామంది మిత్రులు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ అంబేద్కర్ సేవా ట్రస్ట్ చేస్తున్నటువంటిది ఏంటి, దీన్ని కొంతకాలం నుంచి రిజిస్ట్రేషన్ లేకుండా జరపడం జరిగింది. ఈ మధ్య 2018లో దాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇప్పటి వరకు మరి భగవంతుని దయ వలన సక్రంగా అందరూ సమైక్యంగా ఉండి ఆయా పనులు చేసుకుంటూ ఈ అంబేద్కర్ సేవా ట్రస్ట్ పని కూడా చేయడం జరుగుతుంది.